కడపలో జరగనున్న టీడీపీ మహానాడుకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి దాదాపు 50 మంది తెలుగు తమ్ముళ్లు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఓబుల దేవర చెరువులో సైకిల్ యాత్ర బృందానికి ఎస్సీ ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసల నాయక్ ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాలతో వారికి స్నాక్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ అందించారు. ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా తెలుగు తమ్ముళ్లు కడపకు సైకిళ్లతో బయలుదేరి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. యువగళం పాదయాత్ర పేరిట నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు కృతజ్ఞతలు తెలిపే విధంగా మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో పసుపు చొక్కాలతో సైకిల్ యాత్ర చేపట్టడం సంతోషంగా ఉందని తెలుగు తమ్ముళ్లు అన్నారు. నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర స్ఫూర్తితో పెనుగొండ నుంచి కడప వరకు సైకిల్ యాత్ర చేయాలని నిశ్చయించుకున్నాము. దానికి మా మంత్రి గారు శ్రీమతి సవితమ్మ గారు మా అందరికీ సైకిల్ ఇచ్చి మాకు ఎక్కడ కావాలో అక్కడ భోజనాలు అరేంజ్ చేసి మమ్మల్ని ఇప్పుడు కడప బయలుదేరిన పొద్దున్న 9 గంటలకి ఇప్పుడు ఒడిసి దాటినాము. ఈరోజు రాత్రి కదిరి క్రాస్ చేస్తాము. ఇప్పుడు మాకు ఇక్కడ ఘనంగా ఒడిసి మండల నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి మాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర స్ఫూర్తితో పెనుగొండ నుంచి కడప వరకు సైకిల్ యాత్ర చేయాలని నిశ్చయించుకున్నాము. దానికి మా మంత్రి గారు శ్రీమతి సవితమ్మ గారు మా అందరికీ సైకిల్ ఇచ్చి మాకు ఎక్కడ కావాలో అక్కడ భోజనాలు అరేంజ్ చేసి మమ్మల్ని ఇప్పుడు కడప బయలుదేరిన పొద్దున్న 9 గంటలకి ఇప్పుడు ఒడిసి దాటినాము. ఈరోజు రాత్రి కదిరి క్రాస్ చేస్తాము. ఇప్పుడు మాకు ఇక్కడ ఘనంగా ఒడిసి మండల నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి మాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పెనుగొండ నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర మీద వచ్చినటువంటి తెలుగుదేశం తెలుగు యువత నాయకులకు, కార్యకర్తలకు కడప మహానాడు సందర్భంగా పాదయాత్రకు పోతున్న సందర్భంగా ఓడిసి మండల మైనార్టీ శాఖ తరఫు నుంచి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ శాఖ తరఫు నుంచి ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం. అలాగే వీళ్ళ యొక్క పాదయాత్ర, సైకిల్ యాత్ర విజయవంతం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారతీయ జనతా పార్టీ ఓబుల చెరువు ఆధ్వర్యంలో సబితమ్మ గారు చేపట్టినటువంటి సైకిల్ యాత్ర మహానాడికి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కూడా ఇంకా పోయి మనకు ఇప్పుడు ఏ విధంగా అయితే మంత్రి గారు పాదయాత్ర చేసిన సంఘీభావం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ ఓడి చెరువు కూటమి తరఫున మేము సంఘీభావం తెలుపుతున్నాం. మీ సైకిల్ యాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.